హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి సర్వపిండి అండి. మా సైడ్ అయితే గిన్నెప్ప అంటాము. దీనికోసం ఒక బౌల్లో 5 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. నేనైతే 5 కప్పులు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత, అలాగే జీలకర్రను దంచి వేసుకున్నాను, అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నానండి, అలాగే పచ్చిమిర్చి దాన్ని కూడా దంచి వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకండి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను, అలాగే కొంచెం టేస్ట్కి తగినంత కారం, ధనియాల పొడి, ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. బియ్యం పిండిలో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దంచి వేసుకుందామండి పల్లీలని. దీన్ని కూడా పూర్తిగా కలిపేసుకోవాలి. వాటర్ లేకుండా ఫస్ట్ కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మొత్తం కూడా. ఇలాగా ఒక చపాతీ ముద్దలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. మనం కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు ఆయిల్ రాసుకున్న ఆ గిన్నెలోన అద్దుకోవాలండి. మనం జొన్న రొట్టె చేస్తాం కదా, కొంచెం అలాగే, కాకపోతే కొంచెం మందంగా వస్తుంది. మనం ఇలా చేతితో చూపిస్తున్నట్లు ఇలా పూర్తిగా గిన్నెకి మొత్తం కూడా అద్దుకోవాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా అద్దేసుకోవాలి. గిన్నెకు అక్కడక్కడ కొంచెం రంధ్రాలు అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. కింద మాడిపోకుండా చూసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసుకుందాము. ఒక ముద్ద తీసుకొని పిండి ముద్ద అనేది మనం గిన్నెకి అలా అద్దుకోవాలి. వీటికి కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నెలు తీసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకోవాలండి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటూ. ఇప్పుడు మనం చూద్దాము ఎంతవరకు అయ్యిందో. చూసారు కదా, ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు తీసేసుకున్నాను. ఇలాగా ఒక గరిటెతోని కింద నుంచి పైకంటే ఈజీగా వచ్చేస్తుంది ఊడి. చూసారు కదా, ఇలా తీసేసుకుందాము ప్లేట్లోకి. మనం దీన్ని వెనక సైడ్ ఒకవైపు కాల్చుకుంటే సరిపోయిద్దండి, తిప్పి కాల్చుకోని అవసరం లేదు, అది ఉడికిపోయిద్ది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి మన సర్వపిండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.